శాతవాహనాస్ పార్ట్ 38 ఆల్రెడీ 37 పార్ట్స్ కవర్ చేసాము. 38లో మనం చూడబోయేది కుంతల శాతకర్ణి కోసం. కుంతల శాతకర్ణి 13వ రాజు. ఇతని బిరుదులు ఏంటంటే విక్రమార్క. ఓకే, నండూరి కృష్ణమాచార్యుల ప్రతిపాదన ప్రకారం ఇతని బిరుదు విక్రమార్క అనమాట. ఇతని కాలంలో ప్రాకృతం బదులు సాంస్క్రిట్కి మార్చారనమాట. అంటే రాజభాష అంతకుముందు ప్రాకృత్ ఉండేది శాతవాహనులది. తర్వాత ఇతను రూలింగ్లో ఏం చేశారు అంటే ప్రాకృత్ నుంచి సాంస్క్రిట్కి మార్చారనమాట. ఇతని ఆస్థానంలో మనకి వాత్సాయనుడు కూడా ఆస్థాన కవిగా ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అనమాట. అయితే వాత్సాయన్ రచించిన గ్రంథాలు ఏంటంటే కామసూత్ర సంస్కృతంలో రచించారు, అలానే న్యాయభాష్యం. ఓకే, ఇతను సంస్కృతం నేర్చుకున్న తర్వాత ప్రాకృత భాష ఇవన్నీ తెలుసా అండి. ఇవన్నీ లిటరరీ సోర్సెస్లో కవర్ చేశాను ఆల్రెడీ.